నిజంగా ఆయన మనస్ఫూర్తిగా మనకి ఇదే యూవీ క్రియేషన్స్ వాళ్ళ తాలూకోలు వస్తే సినిమాకు ఒక రేట్ ఇచ్చాడు. అదే మన భీమా నాయక్ పవన్ కళ్యాణ్ గారికి వస్తే రేటే ఇవ్వలేదు. అదే అఖండాకు వస్తే రేటే ఇవ్వలేదు. అదే పుష్పాకు వస్తే రేటే ఇవ్వలేదు. థియేటర్లు ఎన్ని వందల థియేటర్లు సీజ్ చేశారు. ఎంఆర్ఓ టికెట్లు అమ్మారు. మనం నిజంగా నిజాయితీగా ఆ జీవో ప్రకారంగా మనం ఇగో ఇన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీసామని నిజంగా పెట్టుంటే బ్రో సినిమాకి రేట్లు ఇవ్వలేదు. మరి అలా అదే సినిమాకి సలార్ సినిమాకి మరి ఇదే ఇంతకన్నా ఎక్కువ రేట్లు ఇచ్చారు. అంటే ఇవన్నీ నేనేమంటున్నాను, విభజించి పాలించి చేశారు. నీకు తెలియదన్నా చెప్పు. ఏ సినిమాకి ఇవ్వాలా? 100 కోట్లు బడ్జెట్ చెప్పిన సినిమాలకి ఏ సినిమాలకి ఇవ్వాలా? అన్ని సినిమాలకి ఇచ్చారు. వీళ్ళు అఖండ అసలు అడగలేదు. అఖండ అడగకుండా రిలీజ్ చేసుకున్నారు. పుష్ప అడగలేదు, అయినా సూపర్ హిట్ అయినాయి. అవి సెన్సేషనల్ హిట్ అయినాయి. వాళ్ళు అడగకుండానే వాళ్ళే అడగల. వాళ్ళ అఖండ అడిగితే ఏమన్నారా? నిదానంగా ప్రేక్షకులు చెప్తాం. కాదు, అఖండ అడిగితే ఏమన్నారా? పుష్పాన్ని అడిగితే ఏమన్నారు? నాగార్జున సినిమా కూడా రిలీజ్ అయింది, సక్సెస్ అయింది. వాళ్ళు అడగల. ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ అధికార కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిలాగా మాట్లాడుతున్నారు. సినిమా ఇండస్ట్రీ నిజాయితీగా మాట్లాడుతున్నా. అధికారంలో ఎవరు వస్తే వాళ్ళకి తొత్తులుగా మాట్లాడారు. మీ ప్రశ్న నేను అడుగుతున్నాను. వ్యక్తిగత ఆరోపణ ఇప్పుడు నట్టి కుమార్ గారు నాకు అలవాటు లేదంటున్నా. మీరు ఇందాకేమన్నారు? ఏమన్నారు అక్కడ? మీరు నట్టి కుమార్ గారు చెప్పారు. నట్టి కుమార్ రికార్డు తీయండి. వ్యక్తిగత ఆరోపణ సమాధానం తీసుకుందాం ప్లీజ్. అంతే, ఒకరి మీద ఒక ఆరోపణ. ఇది కరెక్ట్ కాదు. ఇండస్ట్రీ పరువు మనమే తీసుకునే వాళ్ళం అవుతాం. ఇది కరెక్ట్ కాదు. మనమే కరెక్ట్ కాదు. నాగేంద్ర చిట్టిబాబు గారు ఉన్నప్పుడు చిట్టిబాబు గారు ఉన్నప్పుడు ఇంకొక యాంకర్స్ ని పిలవద్దు, మీరు ఇంకొక గెస్ట్ ని పిలవద్దు. ఆయన ఏకపాత్రాభినయంగా మాట్లాడతారు. ఆయనకు అనర్గళంగా మాట్లాడగలరు. మీరు ఇంకొక గెస్ట్ ని తీసుకొచ్చి కూర్చోబెట్టి న్యూసెన్స్ చేయకండి ప్లీజ్. ప్రభు గారు, ప్రభు గారు, నాగేంద్ర కుమార్ గారు, ఇప్పుడు ఇందాక నేను మాట్లాడినప్పుడు పడిగట్టు పదాలు అన్నారు. ఎవరు అతను నట్టి కుమార్ గారు మాట్లాడుతున్నప్పుడు పడికట్టు పదాలు అన్నాడు. తర్వాత కాకా పడుతున్నారు సినిమా ఇండస్ట్రీకి అన్నారు. కాకా పడ్డం ఏంటి? ఇదంతా చరిత్ర. మేము ఉదయం లేచి పేపర్స్ లో, మ్యాగజైన్స్ లో, వెబ్సైట్స్ లో, ఛానల్స్ లో చెప్పిన మాటలు నేను 100 లైవ్లు ఇచ్చా. ఏబీ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నప్పుడు ఎగనెస్ట్ ది అట్రాసిటీస్ కమిటెడ్ ఎగనెస్ట్ సినిమా బై వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దట్టే. నాకు మాట్లాడతారు, నాకు చెప్తారేంటి? మేము లైవ్ లో మాట్లాడేవాళ్ళం. మాతో మాట్లాడతారు ప్లీజ్. ఇప్పుడు ఒక్క మాట అండి, ఏం మాట్లాడారండి? ఏం మాట్లాడారు? ఓకే, కెపాసిటీల గురించి నీ కెపాసిటీ నా కెపాసిటీ వదిలేదు. నట్టి కుమార్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఒక్క నిమిషం. నేను చెప్పిన 2014లో మేము భయం అంతా ఏంటంటే 2014లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చేటప్పుడు, ఇక్కడ కేసీఆర్ గారి గవర్నమెంట్ వచ్చేటప్పుడు మా సినిమా వాళ్ళే కొంతమంది వెళ్ళి అక్కడ కొంత ఇక్కడ కొంత పార్ట్ ఆఫ్ ది డెవలపింగ్, కొత్త రాష్ట్రం కదా డెవలప్ చేద్దామంటే కొన్నాళ్ళు ఎగండని కేసీఆర్ గారికి భయపడి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించడం వాస్తవం. ఆయన మంచితనంతో ఒప్పుకోవడం వాస్తవం. అలాగ మళ్ళా తప్పు జరుగుతుందేమో అని ఒక భయంతో నేను వెళ్ళిన దాని మీద భయపడ్డాం వాస్తవం. అయితే ఆ తర్వాత జరిగిపోయిన తర్వాత 2019లో యథాతిథి పదాస్థితి అని విశాఖపట్నం డెవలప్ కాలేదు. ఆ ఇటుగట్లో ఉన్న స్థలం అలాగే ఉంది. ఎక్కడా కూడా ఏది కూడా ఇండస్ట్రీ అనేది చిన్నది కూడా డెవలపింగ్. మీరు ఇప్పుడు డెవలపింగ్ అంటే మాట్లాడితే రేట్లు కాదు, అక్కడ షూటింగ్ ఇవ్వాలి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉండాలి. ఆ ఎంప్లాయ్మెంట్ వచ్చి మన 65% అక్కడ ఉన్న ప్రజలు మనకి ఇన్కమ్ ఇస్తున్నారు. ఆ ఇన్కమ్ ఇస్తున్నప్పుడు గవర్నమెంట్ మన ట్యాక్స్ కట్టాలి. ఈ ఎలాంటి స్టూడియోలు కట్టాలి. ఇవన్నీ డెవలపింగ్ 32% ఇన్ తెలంగాణ, 68% ఆంధ్రప్రదేశ్. అది డెవలపింగ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ముందుకెళ్ళారా?
మనమా గవర్నమెంటా? మనం ఇండస్ట్రీ డెవలప్ ఒక్కసారి నన్ను మాట్లాడించి నువ్వు మాట్లాడే కాదే నువ్వు డెవలప్మెంట్ ప్లీజ్. నేనేమంటానంటే సార్, మా పెద్దన్న ఒక్క 2 నిమిషాలు నేను మాట్లాడిన నువ్వు మాట్లాడి నేను ఆగుతాను. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇది గవర్నమెంట్ తప్ప సినిమా వాళ్ళు తప్ప అంటే సినిమా వాళ్ళు తప్ప కొంత ఉంటే, మన వాళ్ళు తప్ప పెద్దవాళ్ళు తప్ప కొంత ఉంటే అక్కడ గవర్నమెంట్ తప్పు కొంత ఉంది. గవర్నమెంట్ ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నమ్మారు, ఓకే కొత్త రాష్ట్రం కదా మన వెంటనే వచ్చేస్తే బాగోదేమోలే, అడగడం బాగోదేమోలే, కొంచెం టైం తీసుకుందామని ఆయన ఆగారు. ఆయన ఆగిన తర్వాత ఓకే ఆ డెవలపింగ్ అవ్వాలి. తర్వాత డెవలపింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ఒక్క రోజున ఎఫ్డీసీ చైర్మన్ మీటింగ్ పెట్టాడు, జాయింట్ కమిటీ మీటింగ్. ఒక్క రోజున ఎఫ్డీసీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారా? ఎవరిని పిలాలి, ఎవరిని కూర్చోబెట్టి అవమానించాలనే చూశాడు తప్ప, ఒక్క మాట ఎవరిని అవమానించాలనే చూశాడు తప్ప ఏమైనా విశాఖపట్నంలో ఒక పునాది అన్న. ఒక్క నిమిషం నేను అయిపోయిన తర్వాత నువ్వు అన్ని ప్రశ్నలు సమాధానం చెప్తాను. ఒక పునాది వేసాడా, ఒక స్టోన్ వేసారా? ఈ రోజు ఇండస్ట్రీ అనేది, ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరైనా పెట్టారా? ఒక్క షూటింగ్ జరుగుతుందా? అక్కడ ఎవరైనా ఎంప్లాయ్మెంట్ ఉన్నారా? ఒక్కసారి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో తప్పు కాదా? అంటే నేను ఏ గవర్నమెంట్ అని నేను అనట్లే, ఇవన్నీ జరిగినవి సినిమా తప్పు ఉంది, సినిమా పెద్దలు తప్పు లేదు అని నేను అనట్లేదు, ఇక్కడ తప్పు జరిగింది. కనుక ఇప్పుడు ఏమంటున్నా, చిన్న మాట, ఇప్పుడు ఏమంటున్నాం అంటే గతం గత ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారికి అన్ని తెలుసు, చంద్రబాబు గారికి అన్ని తెలుసు, లోకేష్ గారికి ఇంకా తెలుసు, అక్కడ భరత్ గారికి ఇంకా తెలుసు. కనుక ఆంధ్రప్రదేశ్ ఇన్ డెవలపింగ్ అండ్ ఫిల్మ్ ఫీల్డ్ మొత్తం ఎంప్లాయ్మెంట్ పెరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, అక్కడ రెగ్యులర్ గా అక్కడ షూటింగ్లు జరగాలి, ఇక్కడ షూటింగ్లు జరగాలి. దానికోసం అందరం ప్రయత్నం చేద్దాం, అందరం కష్టపడదాం, అందరూ అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, నువ్వు అన్ని చెప్పి నేను వింటా. విను, నేను ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్మెంట్ కంటే ఎవరు అడుగేయాలి ముందడుగు? మనం ఇక్కడ ఆంధ్ర ప్రేక్షకులు ఇస్తున్న డబ్బుని మనం తింటున్నాం. మనం తినే ముద్దలో ప్రతి ముద్దలో కొంత సగభాగం పైగా ఆంధ్ర ప్రేక్షకులది. మనకు ఆ విశ్వాసం ఉండాలి. అక్కడ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి, అక్కడ ఒక ఇండస్ట్రీ పుట్టాలి అంటే మనం ప్రయత్నం చేయాలా, గవర్నమెంట్ చేయాలా? మనం ముందుకెళ్తే ఆనాడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇక్కడే హైదరాబాద్ లో షూటింగ్ చేస్తామని వాళ్ళు ముందు అడుగేస్తే ఒక దశాబ్దం తర్వాత చెన్నారెడ్డి గారు చేయి అలా మనం ఏమైనా వెళ్తున్నామా? మన హీరో ఒక సినిమా ఇక్కడ, ఒక సినిమా అక్కడ షూటింగ్ చేస్తామని నిర్ణయాలు తీసుకున్నారా? మనం అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నామా? మనం స్టూడియోలకి చోట్లు ఇస్తే ఇండస్ట్రీ రాదు. అక్కడికి స్టూడియోలకి వర్కర్స్ 24 క్రాఫ్ట్స్ గతంలో చేసిన తప్పది. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు వర్కర్స్ కి 24 క్రాఫ్ట్స్ కి స్థలాలు ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి ఇచ్చారు. అదే అందుకనే 1.5 దశాబ్దం పట్టింది. ఇవాళ అక్కడ 2 బెడ్రూమ్ హౌస్ వర్కర్స్ కి ఎఫ్డీసీ ఈసారి 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి ఇస్తే ఉండటానికి చోటు ముందుంటే ఇక్కడ అనేక మంది పని లేని వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. అక్కడ హీరోలు సినిమాలు మొదలవుతూ ఉంటే మిగతా సినిమాలు షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. అక్కడ లోకల్ టాలెంట్ వస్తుంది. ఇవన్నీ ప్రయత్నాలు ఎవరు చేయాలి? మనం చేయాలా, ప్రభుత్వం చేయాలా?